నమస్కారం. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అనిపిస్తుంది. అవును. నమస్కారం. ఆయన అసలు ఎవరు? ఒక గొప్ప వ్యూహకర్త, లేక మంచి స్నేహితుడా, దేవుడా, లేకపోతే మ్, ఇవన్నీ కలిసిన రూపమా? నిజమే. చాలా పెద్ద ప్రశ్నిది. టేల్స్ ఆఫ్ సనాతన్ బ్లాగ్లో వచ్చిన కృష్ణాస్ రోల్ ఇన్ ద మహాభారత, స్ట్రాటజిస్ట్, ఫ్రెండ్ ఆర్ గాడ్ వ్యాసం ఆధారంగా ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. కృష్ణుడిని ఏదో ఒక లేబుల్తో అంటే అలా ముద్ర వేయడం కష్టం. ఆయన పాత్రలో చాలా కోణాలు, క్లిష్టతలు ఉన్నాయి కదా. అవును. ఆ వ్యాసంలో బార్బరీకుడు చూసిన దృశ్యం గురించి చెప్పారు చూడండి. యుద్ధం చివర్లో భూమి మీద కేవలం మహాకాళి రూపంలో ద్రౌపది, ఇంకా సుదర్శన చక్రంతో ఉన్న కృష్ణుడు మాత్రమే కనిపించారట. ఓహో, అంటే అంత కీలకమైన పాత్ర. అంతే కదా. అది ఆయన ప్రాధాన్యతను సూచిస్తుంది. సరే, ముందుగా ఆయన వ్యూహాల గురించి చూద్దామా? ఆయుధాలు వాడను అని మాట ఇచ్చినా కూడా పాండవుల గెలుపులో ఆయన తెలివే కీలకమయ్యింది కదా. ఖచ్చితంగా. ముఖ్యంగా ఆ భగవద్గీత బోధన, అది కేవలం ఆధ్యాత్మిక ఉపదేశమేనా, లేక అర్జునుడిని యుద్ధానికి సిద్ధం చేసే ఒక మానసిక ఎత్తుగడ కూడానా? రెండూను. అది ఆధ్యాత్మికంగా ఎంత గొప్పదో వ్యూహాత్మకంగా కూడా అంతే ముఖ్యం. అర్జునుడు నిలబెట్టింది అదే కదా. నిజమే. అంతేకాదు, చూడండి, కౌరవులతో శాంతి చర్చలు జరపడం అది కొంత సమయం సంపాదించడానికేమో అనిపిస్తోంది. అవును, అది కూడా ఒక వ్యూహమేనా? అనిపిస్తోంది. ఇంకా కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు ఇలాంటి పెద్ద పెద్ద యోధులను బలహీనపరచడంలో ఆయన ప్లానింగ్ చూడాలి. శిఖండిని భీష్ముడికి అడ్డుపెట్టడం గాని. ఆ అశ్వత్థామ హతహ అనిపించడం గాని. అవును. యుధిష్ఠిరుడితో ఆ అర్ధసత్యం పలికించడం. అంటే ఆయన దృష్టి అంతా చివరికి ధర్మస్థాపన మీదే ఉంది. దానికోసం కొన్నిసార్లు కఠినమైన దారులు కూడా తొక్కడానికి వెరుకాడలేదు. అంటే ఆ లక్ష్యం కోసం మార్గం ఎలా ఉన్నా పర్వాలేదు అన్నట్ట. కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అవును. ఫలితం ముఖ్యమని భావించారు. సరే, ఈ వ్యూహాలు పక్కన పెడితే ఆయన స్నేహం మాటేమిటి? అర్జునుడితో ఆయన బంధం, అంత పెద్ద సైన్యాన్ని నడిపించకుండా రథసారథిగా ఉండటం, అది మామూలు విషయం కాదు గదా. అస్సలు కాదు. అది ఆయన వినయానికి, స్నేహానికి పెద్ద నిదర్శనం. దేవుడు అనే స్థాయి నుంచి కిందకి దిగి స్నేహితుడికి సారథిగా మారడమంటే ఊహించండి. నిజమే. అర్జునుడు బంధువులతో పోరాడలేను అని బాధపడినప్పుడు కృష్ణుడు ఊరికే ఓదార్చలేదు. స్నేహితుడిగా ఏది సరైనదో, ఏది కర్తవ్యమో గట్టిగా చెప్పాడు. ఇది ముఖ్యం. అంటే కేవలం సపోర్ట్ ఇవ్వడమే కాదు, సరైన దారి చూపించడం కూడానా? ఖచ్చితంగా. నిజమైన స్నేహమంటే అదే కదా. కష్టకాలంలో, అంటే అభిమన్యుడి మరణంలాంటి సమయంలో కూడా తోడు నిలిచాడు. ఆ బంధం వల్లే అంత పెద్ద బాధ్యత తీసుకున్నాడు. ఆహా, స్నేహం, వ్యూహం రెండూ కలిసే ఉన్నాయన్నమాట. మరి ఆయనలోని దైవత్వం, అది ఎలా కనిపిస్తుంది? విశ్వరూప సందర్శనం అది చాలా స్పష్టమైన ఉదాహరణ. అవును, గీతలో. అవును. ఈ యుద్ధం నీ ఒక్కడిది కాదు, ఇది ఒక పెద్ద దైవ సంకల్పంలో భాగం చెప్పినట్టది. అంటే సమతుల్యతను మళ్లీ నెలకొల్పడానికి ఇదంతా జరుగుతోందని గుర్తుచేశాడు. ఓకే. ఇంకా ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు ఆదుకోవడం, జయద్రథుడిని చంపడం కోసం సూర్యుణ్ణి మాయచేయడం, ఇవన్నీ చిన్న చిన్న జోక్యాలుగా అనిపించినా చాలా శక్తివంతమైనవి. దైవిక జోక్యాలు అంటారా? అవును, దేవుడి లోకంలో ఉంటూనే దానికి అతీతంగా కూడా ఉంటాడు అనే హిందూ ధర్మసూత్రాన్ని ఇది చూపిస్తుంది. ఇది కేవలం పవర్ చూపించడం కాదు, అదొక లీల, విశ్వక్రమాన్ని కాపాడే ఆట. అయితే ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. ఆయనే దైవ స్వరూపమైతే ఇంత పెద్ద యుద్ధం, ఇంత విధ్వంసం జరగకుండా ఆపలేకపోయారా? లేక ఆపాలనుకోలేదా? ఇది ధర్మ సంరక్షణ ఎలా అవుతుంది? ఇది చాలామందికి వచ్చే సందేహం. వ్యాసమేం చెప్తుందంటే, కృష్ణుడి దృష్టిలో ధర్మమంటే ఏదో రాతిమీద రాసిన రూల్స్ కాదు, అది డైనమిక్. అంటే పరిస్థితిని బట్టి మారుతుందా? ఒక రకంగా అంతే. దుర్యోధనుడిలాంటి వాళ్ల అధర్మాన్ని ఎదుర్కోడానికి కొన్నిసార్లు కఠినంగా ఉండక తప్పదు. అవసరమైతే హింస కూడా తప్పలేదు. పాండవుల వైపు తప్పుల్లేవని కాదు, కాని వాళ్ల పక్షం మొత్తం మీద ధర్మానికి దగ్గరగా ఉంది అని ఆయన నమ్మకం. యుధిష్ఠిరుడి అబద్ధం లాంటివి కూడా అవసరమైన చెడు కింద వస్తాయా? అవును. ఆ పెద్ద లక్ష్యం ముందు, అంటే పాడైపోయిన వ్యవస్థను బాగుచేయడం ముందు అది తప్పలేదు. ఎక్కువ నష్టాన్ని ఆపడానికి
కొన్నిసార్లు చిన్న నష్టం అవసరమవుతుంది కదా. అర్థమవుతోంది. అంటే ధర్మం అంటే వివేకం, సందర్భానుసారంగా నడుచుకోవడం అన్నమాట. మొత్తానికి కృష్ణుడిని ఒకే మాటలో చెప్పడం అసాధ్యమనిపిస్తోంది. నిజమే. ఆయన ఒకేసారి వ్యూహకర్త, మంచి స్నేహితుడు, రహస్యమైన దేవుడు, ఇంకా ధర్మాన్ని నిలిపే మార్గదర్శి అన్నీ ఆయనే. జీవితంలో ఎదురయ్యే పోరాటాలు ఎప్పుడూ సింపుల్గా ఉండవని, వాటిని ఎదుర్కోవడానికి పరిస్థితులకు తగ్గట్టు మారడం, ధైర్యం, ఒక ఉన్నత లక్ష్యం మీద నమ్మకం అవసరమని ఆయన పాత్ర మనకు గుర్తుచేస్తోంది కదా. ఖచ్చితంగా. అహంకారాన్ని వదిలిపెట్టడం, వివేకంతో ముందుకెళ్లడం, సరైన కారణముంటే లక్ష్యాలు, మార్గాలను సమర్థించగలవు అనే ఆలోచనలు ఇవన్నీ ఇప్పటికీ ముఖ్యమే. వ్యాసం చివర్లో కొన్ని ప్రశ్నలు వదిలారు కదా. కృష్ణుడు పాండవుల పట్ల పక్షపాతంగా ఉన్నాడా? దేవుడైతే ఇంత నాశనాన్ని ఎందుకు జరగనిచ్చాడు? ఆయన చెప్పినట్టు లక్ష్యం మార్గాన్ని సమర్థిస్తుంది అనేది ఇప్పుడి ప్రపంచానికి కూడా వర్తిస్తుందా? అవును, చాలా లోతైన ప్రశ్నలవి. వాటికి సమాధానాలు అంత తేలిగ్గా దొరకవు. మూలం చెప్పినట్టు బహుశా భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో చెప్పిన కర్తవ్యపాలన, నిష్కామకర్మ సిద్ధాంతాలలో ఏమో కొంత వెలుగు కనిపించవచ్చు. అంటే దీని గురించి శ్రోతలు ఇంకా ఆలోచించడానికి, అన్వేషించడానికి అవకాశముందన్నమాట. తప్పకుండా. అదే కదా ఇలాంటి చర్చల ఉద్దేశ్యం.